వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వైసీపీ నేతల భూ దందాలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరగడం బాధాకరం. టీడీపీ చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఆగ్రహం. చిత్తూరు జిల్లాను క్షయ నివారణ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రభావతి. వార్తల్లోని వివరాలు. వైసీపీ నేతల భూ దందాతోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు నిదర్శనమని చిత్తూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు అన్నారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఒక పక్క రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, నేతలు భూదందా, మైనింగ్ మాఫియా, ఎర్రచందన అక్రమ రవాణాకు పాల్పడుతుంటే, మరో ప్రక్క డ్రగ్స్ మాఫియాకు కేంద్ర బిందువుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఉదాహరణగా చెప్పుకోవచ్చునన్నారు. ఉచిత పథకాల పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆయన విమర్శించారు. కేంద్ర హోంశాఖ సైతం విడుదల చేసిన డ్రగ్స్ సరఫరా వ్యవహారంలో ఏపీ నెంబర్ 1గా ఉందని ప్రకటించిందని, దీనిని బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మాదక ద్రవ్యాలు సరఫరా ఏ విధంగా సరఫరా అవుతోందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో వేల కోట్ల విలువ గల డ్రగ్స్ ను పట్టుకోవడమే ఉదాహరణగా చెప్పుకోవచ్చునన్నారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు చేపట్టిన భూదందా కారణంగా పేద కుటుంబానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం, పద్మావతి, వినయ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీన్ని బట్టి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా సాగుతుందో అర్థమవుతుందని అన్నారు. అదేవిధంగా కొన్ని సవరణలు చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే భూములను కాజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పాలనకే సాధ్యమవుతుందన్నారు. అలాగే విశాఖపట్నంలో డ్రగ్స్ ను తీసుకొచ్చి యువత భవిష్యత్తును సర్వనాశనం చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల ఆస్తులను దోచుకోవడం బాధాకరమని వాపోయారు. వైసీపీ నాయకులు చేపట్టిన భూదందాలు, ఇసుక, మైనింగ్ అక్రమాలు, దౌర్జన్యాలను బయట పెడతామని స్పష్టం చేశారు. కంగ్రాచులేషన్స్ చెప్తూ ట్వీట్ చేశాడు. నిన్న దొరికిన కంటైనర్ కూడా బ్రెజిల్ నుండే వైజాగ్ వచ్చింది. అంటే ఎక్కడైతే యువత ఎక్కువగా ఉంటుంది, యువత డెవలప్ అయ్యి బాగుపడుతుంది అనుకుంటారో అక్కడంతా గంజాయి, డ్రగ్స్, అంటే ఒక వైఎస్ఆర్ మాఫియా. అంటే మేము రాజకీయ నాయకులుగా చెప్పే కంటే కూడా సాక్షాత్ మీరు మీడియా వాళ్ళు కానీ వైజాగ్ లో మీరు కానీ ప్రతి ఒక్క యువకుడిని అడిగితే సందుకు గంజాయి, డ్రగ్స్, హెరాయిన్, కొకైన్, అంటే భారతదేశంలోకే ఈ కొకైన్, ఈ డ్రగ్స్ అనే వాటిని తీసుకొని వచ్చిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది వైఎస్ఆర్ పార్టీనే. మరీ ముఖ్యంగా ఈ 3 క్యాపిటల్ సిటీలు అని చెప్తూ 3 జాగాల్లో కనీసం ఒక బిల్డింగ్ కూడా కట్టలేని అర్హత లేని ముఖ్యమంత్రి కర్నూలు అన్నాడు, గుంటూరు అన్నాడు, వైజాగ్ అన్నాడు. ఇప్పుడు నేను గెలవంగానే వైజాగ్ అంటున్నాడు. ఎందుకంటే పోర్టులు దగ్గరగా ఉంటాయి కాబట్టి పోర్టు నుండి ఏదైనా పంపించచ్చు, ఏదైనా తెప్పించుకోవచ్చు. ఒక వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఒక వ్యాపారస్తుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ రకమైన వ్యాపారాలు చేయొచ్చు కూడా అతనికి తెలిసినంత గొప్పగా ఇంక ఏ ఒక్క వ్యక్తికి తెలియదు. నిన్న మీరందరూ చూస్తే ఈ ఘటన 3 ఎకరాలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల బంధువుల పేరుకి సహకరించిన ఈ రెవెన్యూ అధికారులు కావచ్చు, అలాగే కడప జిల్లాలో మరికొందరు రెవెన్యూ కావచ్చు, ఇంకా అనేక అధికారుల పేర్లు వద్దు కానీ ఇటువంటి వాటికి పాల్పడడం అంత మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ప్రజల ఆస్తుల్ని కాపాడుతామని ప్రమాణం చేసి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు ప్రజల ఆస్తి కొట్టేయడం అనేది చాలా విరుద్ధం. మేము కూడా రేపు నుండి వైఎస్ఆర్ పార్టీ ఏవేవైతే భూ దందాలు కావచ్చు, ప్రకృతి సంపాదన ఏదైనా కావచ్చు, అది ఇసుక కావచ్చు, అలాగే మైనింగ్స్ లో సంబంధించింది ఏదైనా, అది గ్రానైట్ కావచ్చు, జల్లి కావచ్చు, ఇంకా అనేక రకాల గ్రావెల్ అయితే చెప్పే పనే లేదు.
రోడ్ల పేరిట గ్రావెల్ మొత్తం కొండలు పర్మిషన్ ఒక 4 ఇటుకుంటే 400 లారీలు ఎత్తుకొని పోయి అమ్ముకున్న చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులది. మరీ ముఖ్యంగా మేము ఈ చిత్తూరు నియోజకవర్గంలోనే కాదు చిత్తూరు జిల్లాలోనే చూస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా కొత్త పాలసీలు, అంటే ఏ ఒక్కడు వ్యాపారం చేయకూడదు, వ్యాపారస్తులకి బ్లాక్ లో దందాలు, బెదిరింపులు, లేదంటే జిఎస్టీ వాళ్ళని అనొచ్చు, లేదా ఇంకొకటి అంటూ వాటిని బెదిరించడం, వాళ్ళ దగ్గర ఉన్న క్వారీలు కావచ్చు, అనేక రకాలుగా ప్రలోభ పెట్టి రాజకీయంగా కావచ్చు, అనేక రకాలుగా కావచ్చు కొట్టేయడం జరిగింది. సో మరీ ముఖ్యంగా స్టేట్ లో జరిగే ఈ అన్ని అరాచకాలపైన ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మేమైతే ఒకటి చెప్పదలుచుకున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి. ఒక విజన్ తో డెవలప్ చేసిన ఒక చరిత్ర, అంటే హైదరాబాద్ ని అలనాడు హైదర్ అలీ కట్టిన చార్మినార్ కావచ్చు, అనేక వాటిని ఈనాడు అంటే 400 సంవత్సరాలైనా కూడా హైదరాబాద్ ని గుర్తించుకునే విధంగా డెవలప్ చేసిన హైదర్ అలీని ఎలాగైతే గుర్తుపెట్టుకుంటున్నామో, అలాగే శ్రీకృష్ణదేవరాయలు ఆనాడు విజయనగర సామ్రాజ్యంలో ఆయన పరిపాలించిన సమయంలో రోడ్లలో కూడా రత్నాలు పోసి అమ్మారు అని చెప్పుకున్న కీర్తి కలిగిన నాయకులు పుట్టిన ఈ భారతదేశంలో అటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఒక్క ఛాన్స్ అంటూ క్షయరహితంగా చిత్తూరు జిల్లాను తీర్చిదిద్దడమే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యంతో పనిచేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్షయ నివారణ దినోత్సవం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. క్షయ నివారణను కోరుతూ చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ప్రభావతి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న మహమ్మారి క్షయ వ్యాధి పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుందన్నారు. ప్రాథమిక దశలోనే పరీక్ష చేయించుకొని వ్యాధిని నిర్ధారించుకొని తగిన మోతాదులో మందులు తీసుకుంటే వ్యాధిన బారిన పడకుండా ఉండవచ్చునని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అన్ని రకాల వైద్య చికిత్సలు ఉంటుందన్నారు. 2 వారాలుగా దగ్గు రావడం, జ్వరం రావడం, తగ్గినప్పుడు గల్ల రావడం, రక్తం రావడం, బరువు తగ్గిపోవడం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి వ్యాధిని నిర్ధారించుకోవచ్చునని అన్నారు. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్, జిల్లా ఇమ్యునైజేషన్ రవిరాజు, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ కుమార్, వైద్య సిబ్బంది, ఉద్యోగులు, నర్సింగ్ విద్యార్థులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు మనము ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఈ సెలబ్రేషన్ మెయిన్ ఉద్దేశం ఏమంటే మనము టీబీ గురించి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ట్యూబర్క్లోసిస్ అనేది ఒక భయంకరమైన కమ్యూనికబుల్ డిసీజ్, అంటే ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే డిసీజ్లలో ఈ టీబీ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. సో ఒక్క టీబీ పేషెంట్ పాజిటివ్ అయినా కూడా ఆయన 15 మందికి ట్రాన్స్మిషన్ అనేది చేస్తాడు. ఇది ఒకరి నుంచి ఒకరికి దగ్గడం ద్వారా తుమ్మడం ద్వారా వ్యాప్తి చెందుతుంది, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఇది టీబీ వ్యాధి సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయంటే 2 వారాలకు మించి దగ్గు ఉండడము, జ్వరం రావడము, బరువు తగ్గిపోవడము, గల్ల పడ్డము, గల్లలో రక్తం పడ్డము, అలాంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి ఎవరికైనా ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే టీబీ పరీక్ష అనేది ప్రతి చోట మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ ప్రతి పిహెచ్సిలో కూడా ఈ పరీక్ష అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వెంటనే
పరీక్ష చేసుకొని టీబీ వ్యాధి నిర్ధారించుకుంటే వెంటనే మనకి గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో డ్రగ్స్ అనేవి మెడిసిన్స్ అనేవి ఇస్తూ ఉన్నాము. ఇది 6 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా కరెక్ట్గా ఈ ట్రీట్మెంట్ అనేది త్రూ డాట్స్ అనేది ద్వారా వాడాలన్నమాట. అంటే ఒక ప్రొవైడర్ ఉంటారు, దానికి ఆశా కానీ ఏఎన్ఎం కానీ, వాళ్ళు ఈ మందుల్ని కరెక్ట్గా ఆ పర్సన్ మింగేటట్లుగా చేస్తారు. దానివల్ల టీబీ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే ఒక 2 వారాల్లోనే ఆ వ్యక్తి ఇంకొకరికి వ్యాపించకుండా అయిపోతాడనమాట. అంటే ఆ వ్యక్తి నుంచి ఇంకొకరికి అది వ్యాప్తి చెందదు. కాబట్టి తొందరగా దీన్ని కనుక్కోవడము, వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకుంటే మనకి అది వ్యాప్తి చెందకుండా ఉండిపోతుంది. బై 2030 మనము టీబీని ఎండ్ చేయాలనే ధ్యేయంతో ఉన్నాము. చిత్తూరులో క్రైస్తవులు మట్టల ఆదివారం పండుగను ఘనంగా జరుపుకున్నారు. షర్మన్ బాలిక పాఠశాల నుండి గాంధీ విగ్రహం వరకు క్రైస్తవులు భారీ ర్యాలీ నిర్వహించారు. దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో సెయింట్ లూక్ తెలుగు చర్చ్, బీటీ చర్చ్, టౌన్ చర్చ్ ఫాస్టర్లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2000 సంవత్సరాల క్రితం ప్రజలను దాస విముక్తుడి నుండి విడిపించడానికి వచ్చిన యేసయ్య యేసుక్రీస్తు ప్రభువే అని గుర్తించి యెరూషలేం పట్టణానికి ఆహ్వానించిన రోజును ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు మట్టల ఆదివారంగా జరుపుకుంటారు. అందులో భాగంగా చిత్తూరు నగరంలోని దక్షిణ ఇండియా క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గాడిద పైన యేసు ప్రభువు వేషధారుని ఊరేగించారు. యేసు రాజునకు జయము, హోసన్న జయము అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఐజే కుమార్, రెవరెండ్ డార్విన్లు మాట్లాడుతూ 2000 సంవత్సరాల క్రితం బానిసలుగా ఉన్న ప్రజలు, పాపంలో ఉన్న ప్రజలు తమను విడిపించడానికి వచ్చిన యేసయ్య యేసు ప్రభువు అని గుర్తించి ఆయనను యెరూషలేం పట్టణానికి ఆహ్వానించిన రోజును మట్టల ఆదివారంగా జరుపుకుంటారని తెలిపారు. యేసు ప్రభువు తనను తాను తగ్గించుకుంటూ గాడిద పైన విశ్వాసానికి రారాజుగా యెరూషలేం పట్టణానికి ప్రవేశించారు. యెరూషలేం పట్టణంలో దేవుని మందిరంలో జరిగే అక్రమాలను, అన్యాయాలను పోగొట్టి దేవుడి మందిరం పరిశుద్ధమైనది, ఇది మానవాళికి సొంతమైనది అని తెలిపారు. యేసు ప్రభువును కొనియాడుతూ ఆయన బోధనలు ఆచరించి మానవులు దేవుని కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నార్త్ ఏరియా వైస్ చైర్మన్ డేవిడ్, సెయింట్ లూక్ తెలుగు చర్చ్ కార్యదర్శి రాజేష్, కోశాధికారి రాజశేఖర్, సంఘ పెద్దలు అమర్నాథ్, ఫెడ్రిక్, ప్రసాద్, దానమయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన యాజకులు, సద్దుకేయులు, పరిసయ్యులు ఎట్టయినా కానీ ఈయన పైన కోపం వచ్చి అక్కడ అరుస్తున్నప్పుడు ఎందుకు అరుస్తున్నారని పిల్లలని ఆపడమని చూస్తున్నాం. ఎందుకు వారిని మీరు ఆపుతున్నారు? వారు అరవలేకపోయినా ఇక్కడ ఉన్న బండలు, చంటి పిల్లలు ప్రతి ఒక్కరు కూడా అరుస్తారని ఆయన తెలియజెప్పడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే దావీదు కుమారుడు మెస్సయ్యగా అక్కడ రావడం అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజులంటే వాళ్ళు వేరే రూపంలో గుర్రం పైన వస్తారని ఎదురు చూశారని, కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు గాడిద పైన తన్ను తాను తగ్గించుకుంటూ ఈ లోకంలోనికి రావడం, ప్రతి ఒక్కరికి విడుదలను కలిగించడం అనేది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జయ ఉత్సవముతో యెరూషలేం ప్రవేశించి అక్కడ యెరూషలేం ఆలయములో జరుగుతున్న అన్యాయాలని, అక్రమాలను ప్రతి ఒక్కటిని వెళ్ళగొట్టి అక్కడ లోపలికి ప్రవేశింపలేని వారిని లోపలికి ప్రవేశించి ఇది నా ప్రార్థనా మందిరం, ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రార్థించడానికి, ప్రతి ఒక్కరు దేవుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. అనుమతి లేని వారికి అనుమతిని అనుగ్రహించి ప్రతి ఒక్కరు దేవుని అక్కడ అనేకమైన స్వస్థతలు పొందుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క యెరూషలేం జయ ఉత్సవం అనేది ప్రతి ఏటా
క్రైస్తవులు పెద్ద ఊరేగింపుతో ఓసన్నా 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 అని చేసుకుంటూ రక్షించుము దేవా అనే బాధకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ పౌలు భక్తుడు కూడా 1 కొరింథీ 3వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే మీరు దేవుని ఆలయమై ఉంటున్నారు, ఎందుకంటే దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. ఎవరైనా ఇతరులను మీరు నశించినట్లయితే వారు, ఎందుకంటే దేవుని బిడ్డ మీరు నశించకూడదు, దేవుని ఆలయాన్ని పాడు చేసినట్లయితే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తాడని అక్కడ తెలియజేయడం అనేది మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ విధంగా మంటల ఆదివారం ప్రతి ఏటా సాంప్రదాయంగా ట్రెడిషనల్గా ఓసన్నా ఇప్పుడే విడిపించమనేది జరుపుకోవడం ఆనవాళ్ళగా ఉంటుంది. అందును బట్టి దేవునికి స్తుతులు వందనాలు తెలియజేసుకుంటూ ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలను తెలియజేసుకుంటాం. సహజ అంశాన్ని కళాకారుడు తన నైపుణ్యంతో జీవకళను జోడిస్తే అద్భుతాలు సాధ్యమని సినీ నటుడు బ్రహ్మానందం చెప్పారు. శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరణించిన కళాకారుడు కుటుంబానికి 2,17,000 రూపాయలు అందించారు. స్వామివారి ఆశీస్సులతో రావడం జరిగిందని, ఆలోచనలు ఆచరణలో పెట్టడం చాలా కష్టసాధ్యమన్నారు. మిత్రుడు సలహాతోనే నేను చిత్రీకరించిన చిత్రాన్ని ముద్రించడం గర్వకారణంగా ఉందని తెలిపారు. కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ అందరికీ రావు, అమ్మవారి అనుగ్రహం ఉంటేనే సాధ్యమని వివరించారు. కళాకారులు తమ బాహ్య రూపానికి కంటే అంతర్గత సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తారని వెల్లడించారు. గడ్డి పువ్వులో అందాన్ని చూస్తేనే ఆధ్యాత్మిక ఆంతర్యం అర్థమవుతుందని చెప్పారు. సార్ మీరు ఉండండి. గుంతకల్ నుంచి శ్రీధర్ గారు మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. బి రామచంద్రయ్య తిరుపతి. ధన్యవాదాలు సార్. బ్రహ్మానందం గారి ఆయన వెనకాల అండదండగా ఉండి శ్రీ వెంకటేశ్వరుని ఆయన రూపాన్ని వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆయన రూపం యొక్క పల్లకీ మోసినటువంటి మహనీయులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాను. ఆ తర్వాత ఇంతమంది వేస్తున్న బొమ్మలు ఉన్నాయన్నప్పుడు నా మిత్రుడు ఉన్నాడు బ్రహ్మవని, శేషబ్రహ్మం. అతను ఏమంటే ఇలాగా బుక్ వేస్తున్నారు, మీరు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు కదా, అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, బ్రహ్మానందం వేసిన బొమ్మను వేస్తున్నారా, బొమ్మ బాగుందని వేస్తున్నారో నాకు తెలియదు. జనరల్గా కొంచెం రికమెండేషన్ ఎవరైనా చేశారనుకోండి, చేసినప్పుడు బ్రహ్మానందం అయితే వేసేద్దాం, ఓ 10 మందిలో ఇది ఒకటి అని అనుకుని వేశారేమో అనుకుంటే నేను అడిగాను. లేదంటే పర్వాలేదు బాగానే ఉంది, మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. ఇందులో చిత్రలేఖనం అనేది ఒకటే. ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు చాలామంది ఉంటారు. ఈ కళాకారుల్లో తారతమ్యం మనం పెట్టుకుందే తప్ప ఆయన పెద్ద కళాకారుడు, ఈయన చిన్న కళాకారుడు, ఆయన ఇంత కళాకారుడు, ఈయన ఇంత కళాకారుడు అని కాదు. సూర్యుడికి ఉన్న వెలుగు సూర్యుడికి ఉంటుంది, మిణుగుడు పురుక్కున్న వెలుగు మిణుగుడు పురుక్కుంటుంది. ఏదైనా కాంతినిచ్చేదే. నా కళ నాది, నా స్థావత నాది, నా టాలెంట్ నాది, నా నైపుణ్యం నాది. మిగతా వాళ్ళు గొప్ప గొప్ప నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి చాలా గొప్పవాళ్ళు అయితే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం మీద ముఖ చిత్రం వేసినటువంటి బికేఎస్ వర్మ గారు ఉన్నారు. ఆయన బుక్కవరపు కృష్ణసాగర వర్మ ఆయన పేరు, బెంగళూరు. ఆయన 8 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చిత్రాన్ని చిత్రీకరించడం కంటే రచించి అది మా నట్టింట ఉంటుంది. ఇప్పుడు ఆయన వేసినటువంటి బొమ్మ ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా వేశారంటే ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. చిత్రత్వం అంతా భగవంతుడి దయ, భగవంతుడే చేస్తున్నాడు. నా బొంద నేను. మహిళలు అన్ని రంగాలలో అగ్రభాగాన ఉండడంతో పాటు మహిళల సమస్యల
పరిష్కారం కోసం మహిళా చట్టాలపైన అవగాహన పెంచుకోవాలని మహిళా సీనియర్ అడ్వకేట్ నళిని పిలుపునిచ్చారు. ఏపీ మహిళా సమైక్య NFIW చిత్తూరు నగర సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెవెన్యూ భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళా సమైక్య నగర అధ్యక్షురాలు కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న అడ్వకేట్ నళిని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోవాలని, ఆడ మగ తేడా లేకుండా అన్ని రంగాలలో మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో ఒక మూల వయసుతో నిమిత్తం లేకుండా చిన్నారి నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన మహిళలపై టీజింగ్, వేధింపులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నదని, ఇలాంటి ఘటనలపై ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య SFIW కార్యకర్తలు అగ్రభాగాన ఉంటూ సమస్యల పరిష్కారం కోసం నడుము బిగించాలన్నారు. మహిళలు అనుకుంటే ఏ సమస్యనైనా పరిష్కరించడానికి సిద్ధం అవుతారని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా మండలి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు జయలక్ష్మి, నగర అధ్యక్షురాలు కుమారి, కార్యదర్శి రమాదేవి, మహిళా సమైక్య నాయకులు కవిత, లతారెడ్డి, వివిధ కాలనీల నాయకులు చిట్టెమ్మ, జమున, సుగుణ, సుజాత, మైథిలి, సుకన్య, రాజరాజేశ్వరి, అరుణ, లత తదితరులు పాల్గొన్నారు. కాకపోతే మహిళలు మనం అనుకుంటున్నాం ప్రతి ఒక్క దానికి పరిష్కారం ఉంది, మనం చేయగలం, మనం చేస్తామని అనుకుంటే మనం ఏదైనా సాధించగలము. కాకపోతే కొంతమంది మనం ఏం చేస్తాంలే, మనం ఇంట్లోనే ఉంటాము, 3 గుట్లకు కావాలంటే వండి పెట్టేసి మనం ఎక్కడ బయట పోకుండా ఇంట్లోనే కూర్చున్నాము అనుకునేవారు చాలా. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని గంజాయి వనం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను చిన్న భిన్నం చేయడంతో పాటు రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మత్తు పదార్థాల ఎగుమతిలో మాత్రం అగ్రగామిగా నిలిచాడని, అంతేకాకుండా రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహిస్తూ పరిపాలన సాగించారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్క అభివృద్ధి పనులు చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పవలసిన సమయం దగ్గర పడిందని చురకలంటించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లోని ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతల ఫోన్ టాపింగ్కు పాల్పడుతూ వారి స్వేచ్ఛను హరించడం బాధాకరమన్నారు. అరాచక పాలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని జరగనున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను మళ్ళా ఓటు అడుగుతానని చెప్పావు, నువ్వు ఏ ముఖం పెట్టుకుని మీ అభ్యర్థులు ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడుగుతారో సమాధానం చెప్పని అడుగుతాను. ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నీ పరిపాలన ఏం జరుగుతుంది? ఈ రాష్ట్రంలో యువతని మద్యం
లేకపోతే గంజాయి లేదా నిషేధిత ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజు బానిసలు చేసి యువతని నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, వైసీపీది కాదా అని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తాను. ఈ రోజు మీ యొక్క అభ్యర్థులు గాని మీరు గాని మీ మాటకు కట్టుబడి ఉండండి, లేదా ప్రజలకు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పు, యువతకు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఈరోజు గంజాయి ఏ విధంగా టన్నుల కొద్దికి గంజాయి ఏ విధంగా విదేశాల నుంచి ఇక్కడికి దిగుమతి కావడం కానీ ఇక్కడి నుంచి ఇతరత్ర ప్రాంతాలకు ఎగుమతి కావడం కానీ మీ పరిపాలన కొనసాగిందా లేదా? మీ యొక్క పార్టీ ఎమ్మెల్యేలు అంటామా, సానుభూతి పరులు అంటామా, లేదా మీకు మీ యొక్క వైసీపీ శ్రేణులు అంటామా? అందరి ప్రమేయం దీంట్లో ఉందా లేదా సమాధానం చెప్పని అడుగుతాను. నువ్వు సమాధానం చెప్పకుండా ప్రజలకి గమ్మునున్నంత మాత్రాన ఇవన్నీ కూడా మాకు సంబంధం లేదన్నట్టు నువ్వు వ్యవహరిస్తా ఉన్నావు, ప్రజలు గమనిస్తా ఉన్నారనేమ్మా అనే విషయాన్ని నువ్వు గుర్తించుకో. రేపు ఒక్క సీట్లో కూడా తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించి ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, బీజేపీ గాని 175 సీట్లు కూడా కైవసం చేసుకోబోతా ఉన్నాం. అదే విధంగా ఎంపీలన్నీ కూడా 25 స్థానాలు కూడా ఈ రోజు ఎన్డీఏ ఈ ఆంధ్రప్రదేశ్ లో కైవసం చేసుకోబోతుందని కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా మన ప్రధానమంత్రి జనకాలం సభకు వచ్చిన జనం చూస్తే అర్థమవుతుంది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లక్ష్యమని చైర్మన్ రామ్ గణేష్ తెలిపారు. ఆదివారం నగరంలోని గిరింపేట బ్రాంచ్లో మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న టౌన్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ నిబంధనల మేరకు ఖాతాదారుల సహకారంతో ఆర్థికంగా మెరుగుపడిందన్నారు. ప్రస్తుతం లాభాల బాటలు నడుస్తోందన్నారు. త్వరలోనే సిబిఎస్ విధానం ద్వారా నేషనల్ బ్యాంకులో నగదు పొందే విధానాన్ని తీసుకొస్తామన్నారు. ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా టౌన్ బ్యాంక్ పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏ క్లాస్ మెంబర్షిప్ సభ్యులు పాల్గొన్నారు. తీసుకెళ్ళే ఛాన్స్ లేకుండా ఆర్థికమైనటువంటి లీకేజెస్ ఎక్కడ కూడా జరగకుండా ప్రక్రియ తీసుకోవాలని చెప్పి అడిగితే దానికి కూడా సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించి అదేవిధంగా రిజర్వ్ బ్యాంకులో వాళ్ళు ఏదైతే ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారో అక్కడ అన్ని కూడా క్లియర్ కట్ గా మేము తీసుకొని కూడా గత సమావేశంలో ఇంప్లిమెంట్ చేశామని చెప్పి వాళ్ళకి తెలియజేశాం. తద్వారా బ్యాంకు పాస్బుక్లు మనం నేషనల్ బ్యాంకు ఈక్వల్గా ఇస్తున్నాం. ఇక ఇందాక మన డైరెక్టర్ గారు వీళ్ళందరూ కూడా చెప్పినట్టు కూడా మేము చాలా వరకు డిపాజిట్ క్యాలెండర్స్ కూడా అప్పుడప్పుడు నిర్వహిస్తూ ఉన్నాం. కానీ మీరందరూ కూడా బాగానే సహకరిస్తూ ఉన్నారు. ఇక మరో విషయాలకు వస్తే ఏ విధంగా అయితే మనం లెండింగ్ తీసుకెళ్లాలో మా బోర్డు వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా సుమారుగా లోన్స్ కూడా తీసుకెళ్ళాం. అన్ని విధాల లోన్స్ ఇంప్లిమెంట్ చేసాం. ప్రతి లోన్ కూడా ప్రజలకు తీసుకెళ్ళాం. వెహికల్ లోన్ అయితేనేమి, బిజినెస్ లోన్ అయితే కూడా ఏమండి, గోల్డ్ లోన్స్ ఇది కూడా గోల్డ్ లోన్ కూడా ఎప్పటికెప్పుడు నేషనల్ బ్యాంక్ కూడా గ్రామీణ వాళ్ళు ఎంత పెంచితే మనం కూడా అదే ఈక్వల్ గా పెంచుతూ తీసుకెళ్తున్నాం. ఇదందరూ కూడా మీరు లైవ్ లో చూస్తున్నారు. నాకు చిన్న ఒకే ఒక కోరిక ఏమంటే మీరు అందరూ కూడా అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. నేను ప్రతి సమావేశంలో నేను ఒకటే కోరుకుంటా ఉన్నా, కేవలం మీరు వస్తే సరిపోదు, మీ భావితరాలు వాళ్ళ బ్యాంకుకు రావాలని చెప్పి మిమ్మల్ని ఎన్నో సార్లు కోరుకుంటున్నా. కానీ అది ఒక్కటి మాత్రం జరగలేదని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా బ్యాంకులో ప్రతి బుధవారం కూడా కంప్లైంట్స్ బుక్ పెట్టి హెడ్ ఆఫీస్ నంబర్ ప్రతి మీటింగ్ లో చెప్తున్నాం. మీ సలహాలు ఏదైనా ఉంటే కూడా మీకు పూర్తి స్థాయి వరకు మీరే మీ బ్యాంకే కాబట్టి మీరు వచ్చి ఒకవేళ డైరెక్టర్స్ మీద కానివ్వండి, చైర్మన్ మీద ఏదైనా కంప్లైంట్ రావాలంటే కూడా మీరు ఖచ్చితంగా అక్కడ వచ్చి తెలియజేయవచ్చు అని చెప్పి మేము ఇస్తున్నాం. కానీ ఇదివరకు ఎవరు వచ్చిన పరిస్థితులు లేవు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలలో 4వ రోజు శనివారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన తెప్పపై రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆసీనులై పుష్కరిణిలో 5 చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల వేద పారాయణం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల సంకీర్తన
సంకీర్తనల మధ్య తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. సినీ నటుడు బ్రహ్మానందం దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మీడియాతో మాట్లాడుతూ స్వామివారి కృపా కటాక్షాలతో ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనందమయమైన జీవితం గడపాలని స్వామివారిని వేడుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.